అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటున్నారు. అసలు మీకు ఎలా అనిపించింది ఆ మావిగన్ రాజధాని? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపించినాయి ఆ వ్యాఖ్యలు? అసలు పిచ్చోడు చెప్పే ఎవరేనరండి. పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు ఒక 5 సంవత్సరాలు తెలియక ప్రజలు రాయిచ్చారు. ఆ రాయి ఎటు కొట్టాడో అర్థం కావట్లేదు. కొట్టే లాస్ట్కి ఆయనకు కూడా కొట్టుకున్నాడు, ఆయన నుదుటి మీద కూడా కొట్టుకున్నాడు లాస్ట్కి. మరి పిచ్చోడు చెప్పింది ఎటని ఏమని అర్థం అవుద్దండి? ఏమని చెప్పాలి అసలు? మమ్మల్ని ప్రజలు మీరు అడిగితే మేమేం చెప్పాలి? ఒక మంచి బాటలో తీసుకెళ్తుంటే ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమి అర్థం కాక మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడు. కొన్ని ఆయన తెలియదండి, సీనియర్లు ఉన్నారండి, ఎవరో బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళన్నా చెప్పొచ్చు కదా. వాళ్ళు కూడా ఈయన చెప్పిందే చెప్తా ఉంటారండి. మరి ఇంకో సంస్కారం ఉందంటది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక సంస్కారం రోజాకి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో రాజధాని అవసరం లేదని ఒక మాట అన్నారు, ఇంకోవైపు మావిగాని రాజధాని అంటారు. ఎలా అనిపిస్తుంది రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రకానికో విధంగా మాట్లాడడం, క్లారిటీ లేకుండా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అంటారు? 3 ముక్కలాట 4 మాటలు మాట్లాడారు. మీరే చూసారుగా. ఆయన ప్రతిపక్షంలో ఉండగా అసలు నెంబర్ బాగుంటది, 33 ఎకరాలు కూడా సరిపోదు, అంత బాగుంది రాజధాని అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడండి. చాలా బాగుంటది అన్నాడు. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాక శ్మశానం అన్నారు, కిష్ట అన్నారు, మునిగిపోతుంది అన్నారు, ఎన్నో అన్నారండి వాళ్ళు. శ్మశానాలు అన్నారు ఏకంగా రాజధానిని. మరి వాళ్ళ ఆ శ్మశానం అన్నాడు, మరి వాళ్ళ గుంటూరైనా విజయవాడైనా శ్మశానం అని అడిగిన వాళ్ళు మరి వాళ్ళ ఇదేటా రాజధాని చేద్దామని అడుగుతున్నాడండి. ఆ రోజు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, మళ్ళీ పాలనలో ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపొద్దున ఇంకొక మాట అండి. 3 ముక్కలు ఆట ఆడుతూ ఉంటాడు, 4 మాటలు మాట్లాడతాడు, 3 ముక్కలు ఆట